యాజ్ ఏ పేరెంట్ గా మనం పిల్లల్లో గుడ్ హ్యాబిట్స్ ని పెంపొందించాలని అనుకుంటాం. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే టీవీ చూడడం, మొబైల్, వీడియో గేమ్స్ నుంచి పిల్లల్ని దూరంగా పెట్టాలని అనుకుంటాం. ఇంకా స్టడీస్, ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ లేదా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ని పిల్లలకి అలవాటు చేయాలని అనుకుంటాం. కానీ వీటి గురించి పిల్లలకి అడ్వైస్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ మాటల్ని పిల్లలు అస్సలు వినరు. ఈ క్వశ్చన్ ని చాలా మంది పేరెంట్స్ నాకు అడిగారు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు 3 పవర్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ ని షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్ ద్వారా మీ పిల్లలు మీ మాట వినడమే కాకుండా మీరు చెప్పేది ఫాలో కూడా చేస్తారు. ఈ 3 పవర్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ టెక్నిక్స్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే మీ పిల్లల మీద అరవకుండా పిల్లల్లో పాజిటివ్ చేంజెస్ ని తీసుకురాగలరు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ సన్ లేదా మీ డాటర్ లో మీరు ఏదైనా చేంజ్ తీసుకురావాలనంటే, వాళ్ళని కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ కరెక్షన్ కంటే ముందు కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో మీ పిల్లలతో మీ కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటేనే మీ మాటల్ని వాళ్ళు వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నౌ మీరు మీ పిల్లలతో కనెక్షన్ ని స్ట్రాంగ్ చేసుకోవాలనంటే మీ డైలీ బేసిస్ లో కేవలం 9 minutes టైం ని కేటాయిస్తే చాలు. ఈ బిజీ లైఫ్స్ లో పిల్లల కోసం జస్ట్ 9 minutes తీసుకోవడం అంత కష్టమేం కాదు. మీకు ఇంకా ఈజీ అవ్వడం కోసం సింపుల్ గా చెప్తాను, వినండి. 3 minutes మార్నింగ్ టైంలో తీయండి, 3 minutes లంచ్ లేదా డిన్నర్ టైంలో, మిగతా 3 minutes నైట్ అంటే నిద్రపోయే ముందు పిల్లలతో టైం ని స్పెండ్ చేయండి. నౌ మార్నింగ్ టైం ఎలాంటి టైం అంటే ఈ టైం కేరింగ్ టైం అన్నమాట. సో మార్నింగ్ టైంలో పిల్లల్ని లేపాలనంటే, లే ఇంకెంతసేపు పడుకుంటావు, స్కూల్ కి టైం అవుతుంది, ఇలా అరుస్తూ పిల్లల్ని లేపకండి. ఎందుకంటే డే స్టార్టింగ్ లో అది మీకు మీ చైల్డ్ మధ్యలో అవుతున్న ఫస్ట్ కమ్యూనికేషన్ కాబట్టి, డే యొక్క ఫస్ట్ కమ్యూనికేషనే ఎంటైర్ డే అనేది పిల్లలతో ఎలా ఉండబోతుంది డిసైడ్ చేస్తుంది. పిల్లల మీద 10 minutes అరవడం కన్నా ఇలా చేస్తే బెటర్. పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని హక్ చేసుకోండి. 3 minutes ప్రేమగా విష్ చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్తూ మార్నింగ్ టైం అయింది అని లేపండి. ఇలా పిల్లల్ని కేర్ చేస్తూ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ద్వారా మీరు పిల్లల్ని లేపితే పిల్లలు హ్యాపీగా నిద్రలేస్తారు. ఒకవేళ పిల్లల డే హ్యాపీగా స్టార్ట్ అయితే వాళ్ళు మీ మాట వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మార్నింగ్ టైం అనేది కేరింగ్ టైం అని గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మీ ఫ్రస్ట్రేషన్ ని పిల్లల పైన చూపించకండి. నంబర్ 2, అది బ్రేక్ఫాస్ట్ టైం అయినా, లంచ్ టైం అయినా లేదా డిన్నర్ టైం అయినా సరే, ఏదో ఒక మీల్ టైం ని తీసుకోండి. ఆ టైం అనేది షేరింగ్ టైం అవ్వాలి. డిన్నర్ టైం నే సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే హౌస్ వైఫ్ కి, వర్కింగ్ ఉమెన్స్ కి కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి. ఈ టైంలో మీరు మీ డే మొత్తం కూడా ఎలా గడిచిందో పిల్లలతో షేర్ చేయండి. ఇలా 3 minutes మీరు షేర్ చేయండి. మీ పిల్లలు కూడా మీతో వాళ్ళ స్కూల్ టైం, ట్యూషన్, హోంవర్క్ గురించి, ఎగ్జామ్స్ గురించి షేర్ చేస్తారు. కాబట్టి పిల్లల మాటల్ని కేర్ఫుల్ గా వినండి. మన పర్పస్ ఏంటంటే పిల్లలు ఓపెన్ గా వాళ్ళ మాటల్ని షేర్ చేయడమే. మీకు కన్వీనియంట్ గా ఉన్న మీల్ టైం ని సెలెక్ట్ చేసుకోండి. మార్నింగ్ టైంలో కేర్ చేసాం, మీల్ టైంలో షేరింగ్, ఇక మిగిలింది బిఫోర్ స్లీప్. థర్డ్ టైం వచ్చేసి డేరింగ్ టైం. డేరింగ్ టైం అంటే మీ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ గురించి పాజిటివ్ డ్రీమ్స్ తో పడుకోవాలి అని, వాళ్ళ పొటెన్షియల్ ద్వారా పిల్లల హయ్యర్ గోల్స్ ని అచీవ్ చేయగలరు. అలాంటి డేరింగ్ తో పిల్లలు నిద్రపోవాలి. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. పిల్లల నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మైండ్ సెట్స్ తో పడుకోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ డే పిల్లల్లో పాజిటివ్ మైండ్ సెట్ స్టార్ట్ అవ్వదు. కాబట్టి పిల్లలకి డైలీ అడ్వైసెస్ ఇచ్చే బదులు పిల్లల్లో డేరింగ్ అండ్ పాజిటివ్ ఫ్యూచర్ డెవలప్ చేయడానికి మీరేం చేయొచ్చు అంటే, పిల్లలకి రామాయణం, మహాభారతం, పంచతంత్ర స్టోరీస్ లేదా తెనాలి రామకృష్ణ, అక్బర్ అండ్ బీర్బల్ స్టోరీస్ పిల్లలతో షేర్ చేయండి. పిల్లలకి ఐటీ ఫీల్డ్ ఇష్టం అయితే మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, ఐటీ ఫీల్డ్ లో ఎక్సెల్ అయిన వారి సక్సెస్ స్టోరీస్ ని పిల్లలతో షేర్ చేయండి. పిల్లలకి స్పోర్ట్స్ సిస్టమ్ అయితే వాళ్ళ స్టోరీస్ ని షేర్ చేయండి. ఇలా పిల్లల ఏజ్ కి తగ్గట్టు ఆ స్టోరీస్ ని చూస్ చేసి వాళ్ళతో షేర్ చేయండి. పిల్లలకి మీరు స్టోరీస్ షేర్ చేస్తే ఏమవుతుందంటే, ఒకసారి ఒక జర్నలిస్ట్ ఐన్స్టైన్ ని ఏం అడిగాడంటే, పిల్లల్ని జీనియస్ చేయాలంటే ఏం చేయాలండి అని. జీనియస్ సైంటిస్ట్ అయిన ఐన్స్టైన్ ఏం ఆన్సర్ ఇచ్చారంటే, పిల్లలతో స్టోరీస్ షేర్ చేయమని. జర్నలిస్ట్ మళ్ళీ క్వశ్చన్ చేశారు, పిల్లలకి ఇంకా బాగా మీలాగా జీనియస్ అవ్వాలంటే? ఐన్స్టైన్ అన్నాడు, ఇంకా చాలా స్టోరీస్ షేర్ చేయమని. సో దీని వల్ల పిల్లల ఇమాజినేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పిల్లలకి మీరు అడ్వైసెస్ ఇస్తే వాళ్ళు వినరు, ఇది మీరు కూడా అగ్రీ చేస్తారు. సేమ్ అడ్వైజెస్ ని మీరు ఒక కథ క్యారెక్టర్ రూపంలో పిల్లలతో షేర్ చేస్తే పిల్లలు అదే ఇమాజినేషన్ లో నిద్రపోతారు. కాబట్టి అవుట్ ఆఫ్ ది ఇమాజినేషన్ పిల్లలు ఆ అడ్వైజెస్ ని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేనేం రికమెండ్ చేస్తున్నానంటే పిల్లలకి బెడ్ టైమ్ లో 3 to 4 minutes షార్ట్ స్టోరీని షేర్ చేయండి. ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ థింగ్స్ ని షేర్ చేయండి. పిల్లలు వీటి ద్వారా మోరల్స్ ని అబ్జర్వ్ చేస్తుంటారు. తర్వాత రిజల్ట్స్ అనేవి మీకే కనిపిస్తుంది అనుకోండి.
ఒక ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేస్తూ పిల్లల్ని పడుకోబెడితే, కేరింగ్ తో మార్నింగ్ పిల్లల్ని లేపితే, మీల్ టైమ్ లో షేరింగ్ చేస్తే మీ పిల్లలతో మీ కనెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీరు మీ పిల్లల కోసం ఏదైనా మంచి చెప్తే, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ని దూరం చేయడానికి వాళ్ళని అడ్వైస్ చేస్తే మీ పిల్లలు వింటారు. సో ఈ 3 టెక్నిక్స్ ని మీరు కన్సిస్టెంట్ గా ట్రై చేయండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. మరి ఈ 3 టెక్నిక్స్ ని మీరు కూడా ఫాలో చేస్తారు అని అనుకుంటే కామెంట్స్ లో ఐ విల్ ఫాలో అని మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ తప్పకుండా చదువుతాను. అండ్ ఈ 3 టెక్నిక్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. మీ పేరెంటింగ్ జర్నీని ఈజీ చేయడమే మా గోల్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వండర్ఫుల్ పేరెంటింగ్ కాంటెంట్ చాలా ఉంది, ఇంకా వస్తూనే ఉంటుంది కూడా. కాబట్టి ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.